నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. 13వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము. 3 పేద కుటుంబాలకు జీవన ఉపాధి కోసం తోపుడు బండ్లను అందించిన రాము. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ బిరుదు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కేకును కట్ చేసిన జనసేన నాయకులు. చిరంజీవి చేసిన సేవా కార్యక్రమాలు ఎంతో మంది యువతకు ఆదర్శనీయమని తెలిపిన బురగడ్డ శ్రీకాంత్. చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శాంతి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అభిమానులు. చిరంజీవి అభిమానులు ఇటువంటి సేవా కార్యక్రమం చేయటం అభినందనీయమని కొనియాడిన మెరుగుమాల కాళీ. గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము నేతృత్వంలో నేడు 13వ వార్డు బాబూజీ నగర్ నందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ 6 గ్యారంటీ కరపత్రాలను ప్రజలకు అందజేయడం జరిగింది. ఈ పర్యటనలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ పాల్గొని వార్డులో పర్యటించడం జరిగింది. అనంతరం అదే వార్డులో 3 పేద కుటుంబాలకు తోపుడు బండ్లను వెనుగండ్ల రాము అందించారు. కొడాలి నానిని గుడివాడ నుండి తరిమి కొట్టే విధంగా గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సమన్వయంతో పనిచేస్తుందని, 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన సంయుక్త ప్రభుత్వం తప్పకుండా ఏర్పాటవుతుందని మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ రోజున బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ఈరోజు బాబూజీ నగర్లో నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, ఆనాడు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేసుకున్నాం. దురదృష్టం ఏంటంటే ఈ 19 తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు సాగట్లా. కేవలం నవరత్నాల పేరుతో దగా చేయడం, దోచుకోవడం తప్ప రెండో పని లేదు. మీ అందరికీ తెలుసు ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారు. పెన్షన్లు కానీ రేషన్ అన్నింటి ప్రతి దాంట్లో కూడా కక్కుర్తుపడి కమిషన్లు కక్కుర్తుపడుతుంది ప్రభుత్వం. నిన్న కూడా టిట్కో ఇల్లు కట్టింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు. ఆనాడు 8,912 నీళ్లు కడితే రంగులు పూసుకుని వాళ్ళ పేరు వేసుకున్నారు. కానీ నిన్న ఏం జరిగింది? ఆ రోజు గుడివాడ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి టిట్కో ఇళ్ళకి రూపాయికి మీరు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పాడా లేదా? మనందరూ నేరు చౌక్లో అందరూ తెలుసు కదా మనకి. కానీ ఇవాళ ఏం చేశాడు? ఇవాళ ప్రతి ఒక్క నెత్తి మీద 4.5 లక్షలు లోన్లు పెట్టి నిన్న బ్యాంక్ వాళ్ళు మీటింగ్ పెట్టారు టిట్కో ఇళ్ళ దగ్గర, యూనియన్ బ్యాంక్ వాళ్ళు. వాళ్ళు వచ్చి కిస్తీలు కట్టమని ఇంత దగా చేశాడు వీడు. రేపు చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏవైతే 12 లక్షల ఇళ్ళు గతంలో శాంక్షన్ అయినాయో దాని మీద ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. మీ అందరూ ఇబ్బంది పడాల్సిన, ఎందుకంటే ఆనాడు బాబు గారు కూడా ఒక మీటింగ్లో చెప్పారు. దాని మీద ఆలోచిస్తున్నాం. వీలైతే ఏదైతే అప్పు ఉందో దాన్ని మాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. తప్పకుండా అటువంటి నిర్ణయంలో ముందుకెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా సరే గుడివాడలో దగ్గర వాళ్ళ 10 వార్డులు పూర్తి చేసుకున్నాం. అన్ని చోట్ల కూడా ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల కుటుంబాలు ఇవన్నీ కూడా బాగుంటాయి అని చెప్పి అందరూ ఆలోచనలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి మీకు వేస్తాం, ఇదాడ మీకు పోటీ గెలిపిస్తామని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. నాకు పూర్తి విశ్వాసం గుడివాడలో ఈసారి నాని పని అయిపోయింది. ఖచ్చితంగా ఇంటికి పంపే రోజు వచ్చింది. మీ అందరి సహకారంతో, మీ అందరి దీవెనతో గుడివాడలో వెనుగండ్ల రాము గెలిచి ఆ దుర్మార్గుడికి చెంపచేటి జరిగే విధంగా చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ఈనాడు 20 సంవత్సరాల నుంచి ఓటేస్తున్నాడు కొడాలానికి. ఏం చేశాడు మీకు? రోడ్డు కాదు, ఏది చేయలే. ఆడి స్వార్థం తప్ప రెండో పని లేదు. కేవలం ఆడు దోచుకోవటం, దాచుకోవటం. ఎప్పుడు కూడా ప్రభుత్వం లేదు, అధికారం లేదు, ఏం చేయలేము అంటాడు.
కానీ అధికారం వచ్చింది, మంత్రి అయ్యాడు, ఏం పీకాడని నేను అడుగుతున్నా. వాళ్ళ ప్యాకాట్ పెట్టిస్తాడు, క్యాజినోలు పెట్టిస్తాడు, ఇసుక అమ్ముతాడు, మట్టి అమ్ముతాడు. ఇవాళ మన పిల్లలు గంజాయి అమ్ముతున్నారు ఇంత దుర్మార్గంగా. ఏం చేయాలి? మన పిల్లల భవిష్యత్తు ఏంటి? అది ఎటువంటి వాతావరణంలో పెరగాలి? ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. గుడివాడ నియోజక ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మహిళలు కానీ ప్రజలందరూ కూడా ఈ దుర్మార్గుని ఇంటికి పంపించండి. మన బతుకులు బాగుపడాలంటే, మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి, ఇక్కడ సైకో కొడాలి నాని కూడా ఓడిపోవాలని చెప్పి కోరుతూ సెలవుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబూజీ నగర్ ప్రజలందరికీ నా నమస్కారం. డాక్టర్ అంబేద్కర్ కోరుకున్న సామాజిక న్యాయం కావాలంటే, సమాజాన్ని నిర్మించాలంటే రాము లాంటి వ్యక్తులు ప్రతి నియోజకవర్గంలో కావాల్సి వస్తుంది. రాముకు మనం ఎందుకు వేయాలి అంటే అతనిలో సామాజిక దృక్కోణం చూశాను నేను. అది నాకు బాగా నచ్చింది. అందువల్ల నేను అతనితో ఉండి అతన్ని గెలిపించే బాధ్యత తీసుకోవాలనేటువంటి దృష్టితో నేను ముందుకొచ్చి ఊళ్ళని తిరుగుతున్నాను. 2, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వేయకూడదు ఓటు అనేది నేను చెప్తాను. కారణం ఏంటంటే 27 స్కీములు అయినటువంటి దళితులకు ప్రత్యేకంగా ఉన్న స్కీములు మొత్తం కూడా ఎత్తేసాడు. ఆ 27 స్కీములు మళ్ళీ రావాలంటే డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు లాంటి న్యూట్రల్గా ఉండే వ్యక్తి కావాలి. ఒక బయాస్డ్ వ్యూ లేదా రివెంజ్ పాలిటిక్స్ చేసే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో అర్హుడు కాదని నా దృక్పథం. మీ అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అన్నీ మనం అనుకుంటాం అందరూ దొంగలే అని, కాదు, దాంట్లో కూడా డిగ్రీ ఆఫ్ ఉంటుంది. అందువల్ల మీరు చూసి చంద్రబాబు నాయుడుతో నేను కలెక్టర్గా ఉన్నప్పుడు పనిచేశాను, నాకు తెలుసు ఆయన గురించి. ఆయన 100 times జగన్మోహన్ రెడ్డి మీద బెటర్ అని నా దృష్టిలో. అందువల్ల మనకి ఉపయోగపడే 27 స్కీములు మళ్ళీ తిరిగి రావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లాంటి న్యూట్రల్ పర్సన్, ఎందుకంటే ఆయనకి బయాస్డ్నెస్ ఏమి ఉండదు. కాబట్టి మీరందరూ కలిసి మన రాము గారికి మనవాడుగా మనమందరం ఈసారి ఓటేద్దాం. వేసి కొడాలి నాని అనే వ్యక్తికి ఇంటికి కూర్చోబెట్టడం బెటరు. ఎందుకంటే 20 ఏళ్ల మట్టి చూస్తున్నాం. 20 ఏళ్లలో నాకు తెలిసి మట్టి కూడా వేయలే. వేసింది ఏమన్నా ఉంటే యలవర్తి శ్రీనివాసరావు వేశాడు, ఎంతో కొంత రోడ్లు వేయించాడు, అన్ని రోడ్లు చూస్తున్నాం మనం. కాబట్టి కొడాలి నాని అనే వ్యక్తి ఏమీ చేయలే. నేను ఎన్నో డిస్కషన్స్ అతనితో నేను పాల్గొన్నాను. ఆ డిస్కషన్స్లో నేను చెప్పేవాడిని, ఊరికి బెటర్ చేయవయ్యా, అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యి, ఇలాంటివి చేస్తే నీకు మంచి పేరు ఉంటుందంటే అవన్నీ పెడచెవిని పెట్టడం. కానీ అతనికి అర్థం కాదేమో అనుకున్నాను నేను, అంతే. ఎందుకంటే కొన్ని విషయాలు విద్యార్హతను బట్టి వస్తూ ఉంటాయి. విద్యార్హత తక్కువ ఉంటే మనం చెప్పినవి కూడా వాళ్ళకి ఎక్కువ. సపోజ్ నేను ఏది బ్యూరోక్రసీ అన్నాను అనుకో, ఆయనకు అర్థం కాదు. అలా ఉంటాయి అనమాట. నేను చెప్తూ ఉండేవాడిని అధికారులను ఎవరెవరిని కలవాలి ఏంటని, ఆయనకి ఏమీ అర్థం కాదు. ఇవాళ కూడా ఐఏఎస్ ఏంటో తెలియదు, ఐఎఫ్ఎస్ అంటే ఏంటో తెలియదు. అలాంటి రకాలు మనకి ఎమ్మెల్యేగా మాత్రం పనికిరారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ ఒక్కసారి వెనుగండ్ల రాము ప్రపంచాన్ని చూశాడు కాబట్టి ఆ ప్రపంచం మీకు కూడా చూపిస్తాడు. అందువల్ల మీరు అందరూ కలిసి ఓటేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా మన కమ్యూనిటీ తరఫున. థ్యాంక్ యూ. నమస్కారం అండి. బాబు శుట్టి భవిష్యత్ కార్యక్రమానికి, భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి ఇక్కడ వెనుగండ్ల రాము గారు, బాబ్జీ గారు, యలవర్తి శ్రీనివాసరావు గారు అందరూ ఇచ్చేశారు. ఈ సందర్భంగా నేను వెంకటేశ్వరరావు గారు ఇచ్చేశారు. ఈ సందర్భంగా నేను మన 13వ వార్డు ప్రజలందరికీ నిర్ణయించేది ఏంటంటే, రాము గారిని ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. కారణం ఏంటంటే, ఆయన దళితులకు చేస్తున్నటువంటి మేలు అంతా ఎంత కాదు. దానికి కారణం ఏంటంటే, ఆయన ఒక దళిత కుటుంబానికి, మా దళితుల కుటుంబాలకి అల్లుడు. వాళ్ళ మిస్సెస్ గారు, సార్ చెప్పచ్చా, వాళ్ళ మిస్సెస్ గారు దళిత బిడ్డ. అందుకోసం దళితుల పట్ల ఎంతో కొంత కాస్త పక్షవాతం చూపించి దళితులకి మేలు చేస్తున్నాడు. కాబట్టి ఈ దళితులంతా కలిపి రాము గారికి ఓటేసి ఆయన ఎమ్మెల్యే గెలిపించి చంద్రబాబు గారికి కానుక ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి ఇచ్చేసిన మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా, అభిమానులకి అందరికీ కూడా మా ధన్యవాదాలు మా వార్డు తరఫున. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంత నేరాలు ఘోరాల్లాగా ఎంత జరుగుతుందనేది మనం అందరూ కూడా గమనిస్తున్నాం. మరి ముఖ్యంగా మరి ఎస్సీల మీద, నా ఎస్సీలు, ఈ మైనార్టీలు, బీసీలు అనే మరి వ్యక్తి మరి ఎస్సీల మీద అనేకమైన ఘోరాలుగా మరి విధానం అవుతుంది. మరి విశాఖ జిల్లాలో మరి ఆ ఎమ్మెల్సీ సత్యంబాబు మరి సుబ్రహ్మణ్యం డ్రైవర్ని
చంపేసేసి డోర్ డెలివరీ చేశాడు. ఎంత ఘోరం అంటే అతను చంపేసేసి మరి డోర్ డెలివరీ చేసింది కాక మరి అతనికి నేనే చంపినని చెప్పి మరి పెళ్ళిళ్ళకి తిరిగాడు. వారం రోజులు పెళ్ళిళ్ళకి తిరిగాడు. అయినా కానీ ఈ మరి మన ఎస్సీ సామాజిక వర్గం అందరూ కూడా మరి ఎంతోమంది ధర్నాలు చేస్తే కానీ అతన్ని అరెస్ట్ చేయడానికి ఇది పడాల. అతను ఇప్పుడు కూడా ఎమ్మెల్సీని అతను సస్పెండ్ చేయకుండా జగన్ పక్కనే కూర్చోబెట్టుకుని మరి మీటింగులు కాటి అన్నిటికి కూడా ఆయన తిప్పుతున్నాడు. మరి దీన్ని అందరూ కూడా మనం ఎస్సీలో మరి ముఖ్యంగా మనం అంత గమనించాలి. ఇంత ఘోరంగా జరుగుతుంది. మరి అలాగే మరి ప్రతిదీ కూడా నిత్యావసర రేట్లు ఏంటి అన్నీ కూడా కరెంటు బిల్లులు 6 సార్లు పెంచేసి విపరీతమైన సర్ఛార్జీలు మీటర్ ఛార్జీలు అవన్నీ కూడా 300-200. గుడివాడలోని బాబ్జీ నగర్లో బాబు చుట్టి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి వెనిగల రాము గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎంతో అపూర్వమైన స్వాగతం పలుకుతున్నారు. గుడివాడలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కువ శాతం అనగదొక్కపడిన వాళ్ళం ఎస్సీలే. ఆ ఎస్సీల వల్ల ఓట్లు దండుకొని ఎస్సీల వల్ల అధికారంలోకి వచ్చి ఎస్సీల వల్ల ముఖ్యమంత్రి అయ్యి ఎస్సీలని పనికి రాకుండా చేసాడు, ఎటు కాకుండా చేసాడు. 27 పథకాలు తీసాడు. కోడికత్తి సీను అన్న అతను 5 సంవత్సరాలుగా జైల్లో ఉంటున్నాడు. అతను ఒక ఎస్సీయే. అతనికి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడు, అతనికి బెయిలు ఇప్పించడు. కేవలం అతను ఎస్సీ అన్న ఉద్దేశంతో 5 సంవత్సరాలు రిమాండ్లో ఉండటం ఏంటో అసలు రాష్ట్రానికి కానీ మన కోర్టులకు కానీ అర్థం కాని పరిస్థితిలో ఆ కోడికత్తి సీను జైల్లో మొగ్గుతున్నాడు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటాడు. నా ఎస్సీలు అన్నాడు డాక్టర్ సుధాకర్ చనిపోయేటట్టు చేశాడు. నా ఎస్సీలు అన్నాడు డాక్టర్ అచ్చెన్న చనిపోయేటట్టు చేశాడు. నా ఎస్సీలు అన్నాడు మన కంచించెరలో ఒక దళితుల పైన వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళు మూత్రం పోసి అవమానించారు. నా ఎస్సీలు అన్నారు ఒక దళిత మహిళని మానభంగం చేశారు, సామూహిక మానభంగం చేశారు. అదే సచివాలయం కొద్ది దూరంలో చేశారు. అదే ఎస్సీలు తెలుసుకొని ఎస్సీలు గమనించి ఈ రోజున అతనికి సరైన బుద్ధి చెప్పి తెలుసుకొని మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గుడివాడ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ నేతృత్వంలో పార్టీ కార్యాలయంలో కేకును కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ సినీ రంగంలో రారాజుగా ఎదగడమే కాకుండా చిరంజీవి అందిస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని అందించడం తమకెంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. చిరంజీవి లాంటి వ్యక్తి జీవితం ఎందరికో ఆదర్శనీయమని, ఆయనను చూసి ఎంతో మంది సినీ రంగం వైపు సేవా కార్యక్రమాల వైపు రావడం జరుగుతుందని శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రుల అభిమాన నటుడు మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వం వారిచే పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం ముందు కేక్ కట్ చేసి చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేయడమైంది. చిరంజీవి గారు ఒక నటుడుగానే కాకుండా అనేక సేవా కార్యక్రమాల ద్వారా ఆయన స్థాపించిన బ్లడ్ బ్యాంక్ ద్వారా సుమారుగా ఇప్పటివరకు 10 లక్షల మంది వరకు ఆ యొక్క రక్తదానాన్ని తీసుకున్నారు. అలాగే మొన్న కరోనా సమయంలో చూస్తే కనుక ఆక్సిజన్ సిలిండర్ను ఇచ్చిన మహాదాత. అటువంటి వ్యక్తికి పద్మవిభూషణ్ రావటం చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో నటులుగానే ఉండిపోయే సమయంలో చిరంజీవి గారు ఇట్లాంటి బ్లడ్ అండ్ ఐ బ్యాంకులు ఎప్పుడో 15 ఏళ్ల కిందటే స్థాపించి అభిమానుల చేత రక్తదానం చేయించి అనేక మంది ప్రాణాలు కాపాడారు. అలాగే ఐ బ్యాంక్ ద్వారా అనేక మందికి చూపును కలిగించారు. అలాగే మన ఆక్సిజన్ సిలిండర్లు చూసుకుంటే ఊరు ఆక్సిజన్ సిలిండర్లు పంపించి అనేక మంది ప్రాణాలను కాపాడారు. ఈ విధంగా చూస్తే ఆయన ఒక మహా మనిషిగా ఈ రోజున పద్మవిభూషణ్ అందుకున్నారు. కాబట్టి చిరంజీవి గారి అభిమానులుగా మేమందరం కూడా గర్వపడుతున్నాం. ఈ రోజున ఆయనకి పద్మవిభూషణ్ రావటం, రాబో రోజుల్లో ఆయనకి భారతరత్న కూడా ఇచ్చి గౌరవిస్తారని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. అటువంటి మంచి వ్యక్తి అభిమానులుగా మేమందరం కూడా చెప్పుకోవడానికి గర్విస్తూ ఈ రోజున గుడివాడ జనసేన పార్టీ తరఫున ఆయనకి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ జై చిరంజీవ. అందరికీ నమస్కారం. కష్టే ఫలి అంటారు. మరి కష్టపడితే ఏదైనా సాధించవచ్చని మన మెగాస్టార్ చిరంజీవి గారు నిరూపించారు. ఎంతోమందికి ఆదర్శమూర్తి మన పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు.
కష్టపడి ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ ఎంతోమందికి తన స్ఫూర్తి ప్రదాతగా నిలిచినటువంటి వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. మరి ఈ రోజున భారతదేశంలోనే అత్యున్నతమైన అవార్డుల్లో 2వ అవార్డు అయినటువంటి పద్మవిభూషణ్ అవార్డుని కేంద్ర ప్రభుత్వం ఆయనకి ఇవ్వటం చాలా హర్షించదగ్గ విషయం. ఆయనకి మా గుడివాడ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకంగా చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన మరి పార్టీలకు అతీతంగా ప్రతి కులం వాడు కూడా అభిమానించే వ్యక్తి, ఏకైక వ్యక్తి మన పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు. మరి ఆయన్ని అందరూ ఆదర్శంగా తీసుకుని, ముఖ్యంగా యువత కానీ ఈ రాజకీయవేత్తలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్యంగా అజాత శత్రువు అని చెప్పాలి. ఆయనకి ఏ రంగంలో చూసినా కానీ అభిమానులు ఉంటారు. అటు రాజకీయ పరంగా కానీ ఇటు కుల పెద్దలే కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ కూడా శ్రీ కొణిదెల శివశంకర్ వరప్రసాద్ డాక్టర్ పద్మవిభూషణుడు గ్రహీత చిరంజీవి గారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గుడివాడ నుంచి, నియోజకవర్గం నుంచి. అలాగే అన్నయ్య ఒక్క సినిమాలకే పరిమితం కాదండి, మంచి సేవ దృక్పథం ఉన్న వ్యక్తి, మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఆదర్శమైన వ్యక్తి. ఆయన కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన వ్యక్తి. ఆయన చూసి మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఎదిగి ఉన్నాం. అలాగే అన్నయ్యకి ఆరోగ్యాలు ప్రసాదించి ఆయనకి త్వరలోనే భారతరత్న బిరుదును కూడా ఇవ్వాలని కోరుకుంటూ అన్నయ్యకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్నయ్య సినీ ఇండస్ట్రీలో 1 దశాబ్దం కాదు 4 దశాబ్దాల పాటుగా నెంబర్ 1 స్థానంలో ఉన్న ఏకైక వ్యక్తి మా అన్నయ్య పద్మవిభూషణ్ చిరంజీవి గారికి మరొక్కసారి శుభాకాంక్షలు గుడివాడ నియోజకవర్గ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ యందు మా బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మెగాస్టార్ అన్నయ్య పద్మ విభూషణ్ కేంద్ర గవర్నమెంట్ ద్వారా పొందడం తెలుగు ప్రజానీకం అందరూ, అట్లాగే మిగతా భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలు, ప్రపంచ దేశాల్లో ఆయన అభిమానులు ఉన్నారు. గర్వించదగ్గ విషయం, మేమందరూ గర్విస్తున్నాం. ఆయన చేసిన సేవలు సినీ ఫీల్డ్లో ఇప్పుడు వరకు ఎవరు చేసి ఉండరా అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే సినిమా హీరోలు చాలామంది రాజకీయంగా వచ్చారు, కానీ వచ్చిన తర్వాత సేవలు చేశారు. కానీ మన చిరంజీవి గారు మెగాస్టార్ మా అన్నయ్య, ఆయన మొదటి నుంచి బ్లడ్ బ్యాంక్ కానీ, అట్లాగే ఆక్సిజన్ ప్లాంట్లు కానీ, అట్లాగే గుండు ఆపరేషన్లు కానీ సేవలు చేసుకుంటూ సినీ కార్మికులకి ఎవరి కష్టం వచ్చినా ఎన్ని లక్షలైనా తెలియంగానే అడక్కన వెళ్ళి దానం చేసే గుణం సినీ పరిశ్రమలో ఇండియాలో ఒక మెగాస్టార్కే ఉంది. అట్లాగే కరోనా టైంలో సినీ కళాకారులందరికీ కొన్ని వేల మందికి నిత్యావసర వస్తువులు డోర్ సప్లై చేస్తూ, అట్లాగే వాళ్ళకి మందులు మెడిసిన్ కూడా ఆయన హాస్పిటల్ ద్వారా సప్లై చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ఆంధ్రప్రదేశ్లో మెగాస్టార్ చిరంజీవి. అట్లాగే ఆయన అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అసలు మానవత్వం ఏంటి, పార్టీ లేకపోయినా పార్టీ ఇక కాకన్నా ఒక మంచి మనిషిగా సేవలు అందించాలంటే పార్టీలే అవసరం లేదు, ప్రజలకి ఏదైనా తన ద్వారా చేయొచ్చని భారతదేశంలో నిరూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య. ఇటువంటి వ్యక్తి మన తెలుగు భూమి మీద జన్మించడం మనందరికీ గర్వకారణం. అందరి కళాకారుల్ని ఆదరిస్తూ కులమతాలకు అతీతంగా సినిమా కళాకారుల్ని పెంచిపోసిన నటుడు ఎవరున్నారంటే మెగాస్టార్ చిరంజీవి. ఇటువంటి నటులు మనకి ఇంకా 100 ఏళ్ల పాటు సేవలు అందించి అందరవాడు మా పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, చిరంజీవి తర్వాత చిరంజీవి ముందు అన్నట్టు సినీ ఇండస్ట్రీకి క్రమశిక్షణ నేర్పిన వ్యక్తి, ఒక అన్ని కులం లేని వ్యక్తి మా అందరవాడు మా మెగాస్టార్ చిరంజీవి అవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. పద్మ విభూషణ్ ఎప్పుడో రావాలి, చాలా లేట్ అయింది. భారత రత్న కూడా త్వరలోనే రావాలని ఈ ప్రధానమంత్రి గారికి కోరటం. బీహార్ మాజీ ముఖ్యమంత్రి స్వతంత్ర సమరయోధుడు బీసీ నాయకుడు కర్పూర్ ఠాగూర్ కు భారతరత్న ఇవ్వటాన్ని తమందరం గర్వంగా భావిస్తున్నామని గుడివాడ పట్టణ బీసీ అధ్యక్షులు దారు నరసింహారావు తెలియజేశారు. బీసీ కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొదట కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి
కర్పూర్ ఠాగూర్కు ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ను కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దారా నరసింహారావు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన నాయకుడు కర్పూర్ ఠాగూర్ ఇలాంటి వ్యక్తులను గురించి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అందించడం ఎంతో గర్వంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పాల్గొనడం జరిగింది. ఈరోజు బీహార్ మాజీ ముఖ్యమంత్రి మరి స్వతంత్ర సమరయోధులు ఆయన ఉపాధ్యాయుని స్థాయి నుంచి బీహార్ ముఖ్యమంత్రి వరకు మరి బీసీలకు ఎన్నో సేవలు చేస్తూ ఆయన బీసీ ముఖ్యమంత్రిగా ఎదిగిన కర్పూరి ఠాగూర్ గారికి భారత రత్న అవార్డు ఇవ్వటం మరి ఈరోజు గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘాలన్నీ కూడా హర్షిస్తూ మరి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి బీసీలను బీసీ ముఖ్యమంత్రులను గుర్తించి ఇటువంటి భారతరత్న అవార్డులను ఇవ్వటం మా బీసీలకు ఎంతో తోడ్పాటునిస్తుందని చెప్పేసి మరి తెలియజేస్తూ మరి బీసీ ఐక్యత ముందు రోజుల్లో వర్ధిల్లాలని ఇటువంటి బీసీ మహనీయులు మార్గంలో ఈ బీసీ సంఘాలు నడుస్తాయని తెలియజేస్తూ గుడివాడ ప్రజానికాన్ని అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘం ఆధ్వర్యంలో బీహార్ ముఖ్యమంత్రి జననాయక్ శ్రీ కర్పూరి ఠాగూర్ గారు మరణానంతరము భారత ప్రభుత్వము 49వ పురస్కారమైన భారతరత్న అవార్డు ప్రకటించడం అనేది అత్యంత వెనుకబడిన కులాలైనటువంటి ఒక నాయ బ్రాహ్మణ కులంలో పుట్టి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి ఠాగూర్ గారికి మరి భారతరత్న ఇవ్వడం అనేది చాలా బీసీ వర్గాలన్నిటి కూడా గర్వించదగ్గ విషయం. భారత ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఒకసారి కర్పూరి ఠాగూర్ గారి జీవిత చరిత్ర ఒకసారి చూస్తే ఒక అత్యంత వెనుకబడినటువంటి కులమైనటువంటి చాలా చిన్న కులమైనటువంటి తక్కువ జనాభా ఉన్నటువంటి కులమైనటువంటి బీహార్లో ఒక నాయ బ్రాహ్మణ కులంలో పుట్టి తండ్రి పలువృత్తి చేసుకుంటూ ఠాగూర్ గారు చదువుకొని విద్యార్థి దశలోనే మరి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని మరి ఆయన క్విట్ ఇండియాలో పాల్గొని అరెస్ట్ అయ్యి ఎన్నో సంవత్సరాలు ఆయన జైలు జీవితం కూడా గడపడం జరిగింది. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన రాజకీయాల వైపు రామ్ మనోహర్ లోహియా గురువుగా భావించి వారి ఆశయాలను పుణికిపుచ్చుకొని రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది. మరి ఆ రోజు నుంచి మరి ఒక ఎమ్మెల్యేగా ఒక ముఖ్యమంత్రిగా 2 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసి ఆయన హయాంలో అత్యంత వెనుకబడిన కులాలకి ఒక కమిషన్ వేసి వారికి ఏ విధంగా మనం సహాయపడగలమనే ఒక దృక్పథంతో మరి ఓబీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి వాళ్ళు చేసిన సిఫార్సును 26% మరి ఆ రోజున రిజర్వేషన్ను తొలిసారిగా బీహార్ రాష్ట్రంలో పెట్టడం జరిగింది. మరి అలాంటి గొప్ప వ్యక్తి మరి ఈ రోజున వాళ్ళకే కాదు ఒక బీసీ వర్గాలకే కాదు ఈబీసీ వెనకబడినటువంటి ఓసీ కులాలైనటువంటి ఆర్థిక వెనకబడిన కులాలకు కూడా ఆయన రిజర్వేషన్లు కల్పించి వాళ్ళ మేలు కూడా కోరడం జరిగింది. కాబట్టి ఆయన్ని జననాయక్ అని ఒక బిరుదు కూడా ఇచ్చి ఆయన్ని సత్కరించిన సందర్భాలు ఉన్నాయి. మరి ఠాగూర్ గారికి ఆయన పుట్టిన ఊరిని కూడా కర్పూరి ఠాగూర్ గ్రామంగా తీర్చిదిద్దినటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే. మరి మరణానంతరం మరి వారి సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. మరి ఇదంతా బీసీ వర్గాలందరూ కూడా హర్షించదగ్గ విషయం. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున బీసీ సామాజిక వర్గాలందరూ కూడా మేమందరూ సంతోషంగా వ్యక్తం చేస్తూ గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘం ఆధ్వర్యంలో కర్పూరి ఠాగూర్ గారికి భారతరత్న వచ్చిన సందర్భంలో మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఎంతో గణనీయమైంది. కర్పూరి ఠాగూర్ గారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు కృష్ణా జిల్లాకు కూడా చాలా సత్సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడో ఒక 40 సంవత్సరాల క్రితమే మచిలీపట్నంలో 40-45 సంవత్సరాల క్రితమే మచిలీపట్నంలో రాష్ట్ర బీసీ సంఘ ఆధ్వర్యంలో జరిగిన మహాసభలకి హాజరై సర్దార్ గౌతులచ్చన్ గారి ఆధ్వర్యంలో
అలాగే కొనకల గణపతి గారి సారథ్యంలో మచిలీపట్నంలో 3 రోజులు బీసీ సంఘం ఒక సమావేశాలు జరిగితే దాన్ని ముఖ్య అతిథిగా హాజరై 3 రోజులు మచిలీపట్నం నుండి ఎంతో సాదాసీదా జీవనాన్ని ఆ 3 రోజులు కూడా గడిపి ఎలాంటి అహంభావాలకి లోను కాకుండా ఆయన బట్టలు ఆయనే ఉతుక్కుని ఆ 3 రోజులు గడిపిన సందర్భం మన పెద్దలు ఉటగిస్తూ మన ఈ మధ్య ఒక కార్యక్రమంలో చెప్పడం జరిగింది. అంత మహనీయుడు. ఆ మహనీయుడికి భారతరత్న చాలా లేటుగా వచ్చింది, అది కొంత ఇషారుగా. అయినా బీసీ వర్గాల గుండెల్లో ఆయన ఎప్పుడూ సామ్రాటే, భారతరత్నే. ఎప్పుడు అగ్రవర్ణాలు అహంకారపూరితమైన పార్టీలో ఉండి కూడా ఆయన బీహార్కి ముఖ్యమంత్రి అవ్వగలిగారంటే ఆ రోజుల్లో బీహార్ చాలా వెనుకబడిన రాష్ట్రం. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఎంతో చాకచాక్యంగా ఆయన నేర్పు ఓర్పులతో ఆ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఒకప్పుడు జరిగి ఉన్నది. అలాంటి మహానీయుడు కర్పూర్ ఠాకూర్ గారు మన బీసీ వర్గాలన్నిటికీ ఆరాధ్య దైవం. ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే గారి తర్వాత బీసీ వర్గాలకు అత్యంత ఆరాధ్య దైవమైనటువంటి కర్పూరి ఠాకూర్ గారి భారతరత్న రావడం మనకు చాలా ఆనందకరం, ఆనందదాయకం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు గుర్తించి ఇంకా ఇవ్వాల్సిన వారు చాలామంది బీసీ వర్గాల నాయకులు చాలామంది ఉన్నారు. వారికి కూడా ఇలాంటి సత్కార్యాలను అందించాల్సిన అవసరం ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు పరిపాలించే పార్టీలకు ఎంతైనా ఉంది. మన బీసీ రత్నకి మన భారతరత్న ఇచ్చిన సందర్భంగా ఆయనకు మన ఘనమైన కీర్తి వచ్చినందుకు మనం కూడా సంతోషిస్తూ ధన్యవాదాలు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం. గుడివాడ బీసీ సంఘం ఆధ్వర్యంలో మరి 27/1/2024 ఈ ప్రెస్ మీట్ జరిపించుకోవడం చాలా సంతోషకరం. మరి అలాగే రాష్ట్ర నాయకులు రావులగొల్లు మల్లేశ్వరరావు గారు, మరి నియోజకవర్గ బీసీ సంఘ నాయకులు దారం నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే బీహార్ ముఖ్యమంత్రి గారు అయినటువంటి క్రిస్టియన్లు కర్పూర్ ఠాకూర్ గారికి మరి 2 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యి మరి ఎన్నో కార్యక్రమాలు వెనకబడిన తరగతిలో ఆయన చేశారు. అలాగే ఇన్ని రోజులు ఆయన గుర్తింపు తెచ్చి పద్మభూషణ అవార్డు ఇస్తాం, భారతరత్న ఇవ్వడం చాలా మరి బీసీలు గర్వించదగ్గ విషయం. ఆయనకి మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మన కేంద్ర ప్రభుత్వానికి మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంకా ఇలాంటి పథకాలు ఎన్నో సెలవు తీసుకుంటాం. మన గుడివాడ బీసీ నియోజకవర్గం తరఫున మా మాజీ బీహార్ ముఖ్యమంత్రి కర్పూర్ ఠాకూర్ గారికి భారతరత్న అవార్డు అనేది చాలా అందరూ కూడా గర్వించదగిన విషయము. అలాగే మన బీహార్లో కూడా ఓబీసీని బీసీని కూడా బాగా కింద వాళ్ళని కూడా అతిపెద్ద వాళ్ళని కూడా తీసుకొచ్చి దిద్దిన మా గణనీయుడమైన కర్పూర్ ఠాకూర్. అలాగే 1952లో PNT ఉద్యోగస్తుల సమ్మెలో కూడా చాలా ఆయన ఒక మన చదువుకొని డిగ్రీ నుంచి అయిన తర్వాత కూడా ఈ ఉద్యమంలో పాల్గొని అలా ఉద్యోగాలు వస్తున్నందుకు వాళ్ళతో పాటు సహకరించినందుకు 28 రోజులు కూడా ఆయన్ని జైల్లో ఉంచారు. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ బిరుదు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చిరంజీవి అభిమానుల ఆధ్వర్యంలో శాంతి వృద్ధాశ్రమంలో కేక్ ను కట్ చేసి అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ పార్టీ యువజన విభాగ జిల్లా అధ్యక్షులు మెరుగుమాల కాళీ విచ్చేసి వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తోట సాయి ఆధ్వర్యంలో చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొంకితల ఆంజనేయ ప్రసాద్, మాచర్ల రామకృష్ణ, అద్దెపల్లి పురుషోత్తం మరియు పలువురు వైసీపీ నాయకులు చిరంజీవి అభిమానులు పాల్గొనడం జరిగింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నటువంటి డాక్టర్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి భారత రెండవ అత్యుత్తమ పురస్కారం పద్మవిభూషణ్ రావటం, దానికి ఆయన చూపించిన మార్గం. సినిమాల్లో ఎంతో బిజీగా ఉండి కూడా ఎంతో అగ్రస్థానంలో ఉండి డబ్బులు సంపాదించుకుంటూ ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా సమాజం పట్ల ఎంతో శ్రద్ధ చూపించి మొట్టమొదటిసారిగా నేత్రదానాలు, రక్తదాన శిబిరాలు, అలాగే సమాజానికి కావాల్సిన సేవా కార్యక్రమాలని ప్రపంచానికి సినీ ఇండస్ట్రీ ద్వారా కూడా చేయొచ్చని పరిచయం చేసినటువంటి డాక్టర్ పద్మ, ఇప్పటివరకు పద్మ భూషణుడు, ఇప్పుడు పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఇంత గొప్ప పురస్కారం అందించిన భారత ప్రభుత్వానికి మన కృష్ణా జిల్లా యోజన భాగం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా ఈరోజు ఎంతో గర్వించదగ్గ రోజు. ఇంకా
తెలుగు జాతి ముద్దుబిడ్డ, తెలుగు రత్నం మన మెగాస్టార్ చిరంజీవికి రానున్న రోజుల్లో భారతరత్న కూడా వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన అభిమానిగా ఈరోజు ఈ కార్యక్రమం తోట సాయి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసి ఈ శాంతి వృద్ధాశ్రమం నందు ఆయన పురస్కారం అందుకున్న శుభ సందర్భంగా ఇక్కడ వృద్ధులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం, దానిలో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం చాలా సంతోషకర విషయం. ఇలాంటి పురస్కారాలు మరిన్ని అందుకొని తెలుగు జాతి యొక్క గౌరవాన్ని దశ దిశ వ్యాపించే విధంగా చిరంజీవి గారు రానున్న భవిష్యత్తు ఉండాలని, మంచి కార్యక్రమాలు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసేందుకు మా సాయికి అలాగే ఆయన మిత్ర బృందాలందరికీ కూడా ఆ దేవుడు ఇంకా ఇంకా మంచి అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అభిమాన నటులు కొణిదెల శివరాం ప్రసాద్ చిరంజీవి గారు, శివశంకర ప్రసాద్ చిరంజీవి గారికి భారతదేశంలోనే జాతీయ 2వ స్థానం అంటే పద్మవిభూషణ్ అవార్డు వచ్చినందుకు మేము అభిమానులుగా ఎంతో గర్వించగా ఉంది. ఎందుకంటే చిరంజీవి గారు అంటేనే ఎంతో స్వయం కృషితో సినీ ఇండస్ట్రీలో ఒదిగి ఎంతోమందికి ఆప్యాతల అనురాగాల దగ్గరే ఉండే వ్యక్తి ఎవరంటే చిరంజీవి గారు. అలాంటి మహానటుడికి మీ అభిమానులు ఉంచినందుకు చాలా గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి అభిమాని ఒక యాక్టర్ని అభిమానించారంటే ఎంతోమంది ఫ్లెక్స్లు కట్టి బ్యానర్లు కట్టి ర్యాలీ చేసి అడవాడు చేస్తారు. కానీ మాకు చిరంజీవి గారు ఒకటే నిర్మించారు, సేవే మార్గం ప్రేమే లక్ష్యం. మరి అలాంటి మహానుభావుడు రక్తదానం చేయండి ప్రాణదాతల కండి అనే మహా సంకల్పంతో ఎంతో మందికి అలాంటి రక్తదానాల గురించి వివరించి రక్తదానం చేయడం వల్ల ఉపయోగాలు చెప్పి ఇంతమందికి అభిమాన నటుడిగా ఉన్నాడంటే ఆ మహానుభావుడికి ఎప్పుడో రావాల్సిన అవార్డు ఈ రోజు వచ్చినందుకు మా గుడివాడపట్న చిరంజీవి ఫ్యాన్స్ తరపున అలాగే రాష్ట్ర ప్రజల తరపున మేమంతో హృదయపూర్వక, ఎందుకంటే ఆ దేశానికి జాతీయ ఇచ్చిన వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఆ మహానుభావుడికి మేము అభిమానులుగా ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఆయన అడుగుజాడల్లోనే గుడివాడపట్నంలో ఇలాంటి సేవా కార్యక్రమం చేసుకెళ్తామని ముందుకెళ్తామని మనస్ఫూర్తి తెలియజేసుకుంటున్నాం. ఇంత అవకాశం ఇచ్చిన మా తమ్ముడు తోట సాయికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన వెంటనే ఎందుకంటే అన్నదాన పరబ్రహ్మ స్వరూపం ఆ మహానుభావుని మేము తలుచుకుంటూ ఇక్కడ ఉన్న వృద్ధులకి పలకరింపుతో, ఎందుకంటే వాళ్ళకి కొడుకు కూతుర్లు దూరంగా ఉండి అందరూ ఒకచోటే ఉంటారు. ఇలాంటి వారికి మేము ఉన్నామని భరోసా ఇచ్చి దగ్గర ఉండి అన్నం వడ్డించి ఈరోజు ఆంజనేయ ప్రసాద్ అన్నయ్య కానీ ఇలా కాళన్నయ్య కానీ అలాగే మన పురుషోత్తం గారిని ఇలా వైఎస్ఆర్సీపీ వీరమహిళలు కానీ వచ్చి వాళ్ళకి దగ్గరగా అన్నం వడ్డించి ఆ మహానుభావుడు ఇలాంటి మళ్ళీ ఎన్నో పురస్కారాలు అందించుకోవాలని కోరుకుంటూ ఇక్కడ రావడం జరిగింది. మరొకసారి వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై హింద్. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన భారత ప్రభుత్వం పద్మభూషణుడికి పద్మవిభూషణ్ ఇచ్చి సత్కరించడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిరంజీవి గారి అభిమానులందరూ తరపున ముందుగా ఆయన శుభాకాంక్షలు, అలాగే భారత ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 1992లోనే బెగ్గర్ దాన్ బచ్చన్ అని అలాగే దిగ్గజ దర్శకులు కె బాలచంద్ర గారి చేత ఒక రజనీకాంత్ ఒక కమలాసన్ కలిపితే చిరంజీవిని పొగిడించుకోబడిన స్థాయి ఉన్న నటుడు. అలాగే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఇతర అన్నిటి ద్వారా ఈ రోజున భారత ప్రభుత్వం గుర్తించి అంతకుముందు పద్మభూషణ్ ఈ రోజున పద్మవిభూషణ్ పురస్కారాలతో ఆయన్ని గౌరవించుకున్నందుకు మేమందరం చాలా ఆనందపడుతూ మరొకసారి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడికి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన మా తమ్ముడు సాయికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన కాళీకి, ఇతర ఆంజనేయ ప్రసాద్ గారికి, ఆర్కేకి అందరికీ, మా చిరంజీవి గారి మహిళా అభిమానులందరికీ, మా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. పద్మవిభూషణ్ అవార్డు రావడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఆ కార్యక్రమాన్ని ఇక్కడ శాంతిహాసంలో చేసి వాళ్ళకి అన్నదానం చేసి గొప్ప కార్యక్రమం. చిరంజీవి ఫ్యాన్స్ అంటే ఎలా ఉండాలి అని అలా తోట సాయి అలాగే ఆర్కే వీళ్ళంతా ఒకటిగా అనుకొని ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మంచి కార్యక్రమాలు చేసి మరియు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే చిరంజీవి గారు నాగేశ్వరరావు గారు, రామారావు గారు తర్వాత చిరంజీవి గారు అంత పేరు తెచ్చుకున్నారు. ఇంకా పేరు ప్రఖ్యాతులు రావాలని, ఇంకా మంచిగా అవార్డ్స్ రావాలని కోరుకుంటున్నాం. పేద ప్రజల సొంతింటి కళ నెరవేర్చాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని టిట్కో గృహాలను త్వరగా నిర్మించి లబ్ధిదారులకు అందించడం శుభపరిమాణం అయినప్పటికీ స్థానికంగా ఈ ప్రాంతంలో సరైన మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాచర్ల రామకృష్ణ తెలియజేశారు. గృహప్రవేశం చేసుకుని ఈ గృహాల్లో నివాసం ఉండే వారికి సరైన మౌలిక వసతులు అందించే విషయంలో
అధికారులు విఫలమవ్వడం జరిగిందని, తద్వారా ఈ ప్రాంతానికి వచ్చే రహదారి పూర్తిగా డంపింగ్ యార్డ్ను తలపించేలా తయారైందని మండిపడ్డారు. వెంటనే స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులు కృషి చేయాలని, అలాగే ఈ ప్రాంతంలో ఉండే వారికి మంచినీటి ఎద్దడి లేకుండా ఉండేలా చూడాలని ఆయన కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్కే వారియర్స్ పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఇది కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ఉన్న ప్రజలకి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేదోడి సొంత ఇంటి కళ నెరవేర్చాలని ఆకాంక్షతోనే ఈ జగనన్న కాలనీలో డబుల్ బెడ్రూమ్లు కానీ ఆ సెంటు స్థలాలను కానీ ఇవ్వడం జరిగింది. ఇంత మహత్తర కార్యక్రమానికి ఎందుకంటే ఈ టిట్కో ఇల్లు ఇవ్వాలంటే కనీసం ఇక్కడ స్థలాన్ని అక్కడ ఏర్పరచుకోవాలి. ఈ స్థలం గురించి దగ్గర అయినా ప్రతిపక్షంలో ఉండి కూడా మన గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు కొడాలి నాని గారు ఇక్కడి నుంచి పాదయాత్ర హైదరాబాద్ నడుచుకుంటూ వెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇక్కడ స్థలాన్ని కొనడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ టిట్కో ఇల్లుని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీళ్ళందరూ పేదవాడి కల, ఎందుకంటే దగ్గర గుడివాడ పట్టణంలో ఎవరైనా నివసించాలంటే దగ్గర 3,000 నుంచి 5,000 రూపాయల వరకు అద్దె కట్టుకుని ఉండాలి. 2 సంవత్సరాలు మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎక్కినాక 2 సంవత్సరాలు కరోనాతో అస్తవ్యస్తం అయిపోయి ఆర్థిక లావాదేవీలు అందరూ ఇబ్బంది పడ్డాం. అటు ఆర్థిక వ్యవస్థ పోలా, ఇక ప్రజలకు కూడా ఏ పనులు లేక చాలా మంది ఇబ్బంది పడిపోయి అద్దెలు కట్టుకోక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ తీర్చాలని ఎంతో తహంతో ఎన్నో పథకాలు పెట్టి, అలాగే జగనన్న ఇంట్లో ఆయన చెప్పినట్టుగా జనంలో ఉన్న వాళ్ళందరికీ అరువులు అందరికీ జగనన్న కాలనీలో అందరికీ అపార్ట్మెంట్లు ఇచ్చి ఎంతో పేదవాడికి ఇల్లు ఉండాలనే ఆలోచనతో ఇల్లు ఇవ్వడం జరిగింది. అంతా బాగుందండి. చాలా మంది హ్యాపీగా సంతోషంగా తోచిన విధంగా గృహప్రవేశాలు చేసుకుని ఈ ఇంట్లో నివసిస్తున్నారు. మరి అదే విధంలో ఎందుకంటే ఈ గుడివాడ పట్టణానికి చాలా దూరంగా ఉండి ఈ లేఅవుట్లు ఏర్పాటు చేశారు. ఎంతో ప్రశాంతమైన వాతావరణం అండి. ఎందుకంటే ఇక్కడ పొగ కాలుష్యం ఉండదు, ఇంకా సంథింగ్ ఏమి ఉండవు. కానీ ఇంత హ్యాపీగా ఉండాల్సిన ఈ స్థలంలో ఈ ఇల్లు కట్టుకొని అంత హ్యాపీగా ఉంటుంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థలో వీళ్ళు ఇక్కడ ఉంటున్న ప్రజలు చెత్తా చెదారం తీసుకుని వచ్చి ఆ డ్రైనేజ్ లో పడేసి అస్తవ్యస్తంగా తయారు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 13వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము. 3 పేద కుటుంబాలకు జీవన ఉపాధి కోసం తోపుడు బండ్లను అందించిన రాము. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ బిరుదు రావటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కేకును కట్ చేసిన జనసేన నాయకులు. చిరంజీవి చేసిన సేవా కార్యక్రమాలు ఎంతో మంది యువతకు ఆదర్శనీయమని తెలిపిన బురగడ్డ శ్రీకాంత్. చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శాంతి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అభిమానులు. చిరంజీవి అభిమానులు ఇటువంటి సేవా కార్యక్రమం చేయటం అభినందనీయమని కొనియాడిన మెరుగుమాల కాళీ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.